ఫస్ట్ మీరు ఒక కోరిక కోరుకున్నారు, అమ్మ వెంటనే ఏం చేస్తుంది, ఇచ్చేస్తుంది. ఇచ్చేయగానే మీరు ఏం చేశారు, హనీ బీలా ఇందాక చెప్పుకున్నట్టే తేనెటీగలా ఆవిడ దగ్గర పడి ఉంటారు. ఇంకేంటి లేద్దాం అనుకుంటూ ఉంటారు. ప్రతిసారి ఆవిడ ఏదో ఒకటి మీరు అడిగింది ఇస్తోంది, మీరు ఉంటున్నారు. ఇలా ఈ విధంగా చెయ్యగా మీరు ఏది చేసినా కూడా చివరికి చేస్తున్నది ఏమిటి అంటే ఆవిడ మంత్రాన్ని. అది గుర్తించుకోవాలి. ఆ మంత్రం, ఉపాసన అంటే ఏంటి, ఆ మంత్రము, ఆ యంత్ర పూజ, ఆ హోమం, ఆ జపం, వీటిలో ఏదో ఒకటే కదా చేస్తున్నారు. ఏది చేసినా మంత్రాన్ని మీరు రిపిటేటివ్గా రిపీట్ చేస్తున్నారు. స్లోగా ఏమవుతుందంటే ఈ కోరికలు తీర్చుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటారు. చెయ్యగా కోరికలు కాస్త ఏమవుతాయి, బయటకు పోతాయి మొత్తం. అంటే అప్పుడు ఏమవుతుంది, మీరు దేని వైపు మళ్ళీ వెళుతున్నారు, నిజమైన జ్ఞానం వైపు. అంటే ఈ మీరు చేస్తున్న పని కాస్త నిజమైన జ్ఞానం వైపు తిరుగుతోంది. ఎప్పుడైతే ఆ నిజమైన జ్ఞానం వచ్చిందో ఇంకప్పటి నుంచి మీరు ఎలాగో ఆవిడ ఉపాసన చేసుకుంటూనే అక్కడ ఉంటారు. సో అందువల్ల ఏంటి అంటే కోరుకోగానే కోరిక తీర్చడం అన్నది దేవతా లక్షణం, ఆశించడం మానవుడి లక్షణం. ఈ ఆశించిన మానవుడిని కాస్త దేవత కింద మార్చడం మళ్ళీ దేవతా లక్షణమే. సో ఏంటి అంటే ఆశ అన్నది వదిలించేసి అనుభవంలోకి తీసుకుని వెళుతుంది. ఆ స్థితి వచ్చే వరకు ఏంటంటే వీళ్ళు కోరుకుంటూ ఉంటారు, ఆవిడ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు ఏ అధికారమైనా ఇస్తుంది, ఇది రాజకీయం ఇది అది అని కాదు, ఏది అడిగినా ఇస్తుంది. అన్నీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బా నేను పూజ చేశాను వచ్చేసింది అనిపిస్తుంది. కానీ చివరికి ఫైనల్గా ఏమవుతుంది అని అంటే మనలో ఉన్న కోరికలే లేని స్థితి, ఆ ఫుల్ఫిల్మెంట్ అన్నది ఏదైతే ఉందో అది ఉపాసనలో తప్పకుండా వచ్చేది.